సార్, మీరు దిగులు పడకండి. మీ సైంటిస్ట్ బాబాయ్ ఇంకాసేపట్లో వచ్చేస్తారని చెప్పారు. ఓ గురు, హోలీకి అందరూ రకరకమైన కలర్లు పూస్తారు. కాసేపట్లో వచ్చేస్తానని ఆయన 4 రోజుల క్రితం చెప్పారు. చప్పట్లు. గురు, కథలు చెప్పింది చాలు, ముందు వెళ్ళి తలుపు తీయండి. మీ బాబాయ్ వచ్చుంటారు. ఓ హనీ బనీ, ఎలా ఉన్నావు కిటీ? నేను బాగున్నాను. కన్నా సార్, గురు, నేను కూడా బాగానే ఉన్నాను. మీరు ఎలా ఉన్నారని అడగడానికి రాలేదు. కాస్త చక్కెర ఇస్తారా? మేము పులావ్ చేయబోతున్నాము. పులావ్ లో ఎవరైనా చక్కెర వాడతారా? పులావ్ చేసి చేసి మైండ్ లో టెన్షన్ వచ్చేస్తుంది. చక్కెర లేకపోతే పొద్దున టీ ఎలా తాగుతాము? ఆ తర్వాత చేసిన పులావ్ అంతా పాడైపోతుంది. అందుకే చక్కెర అడిగాను. బాబాయ్ వచ్చేసినట్టున్నారు. రండి బాబాయ్. ఫ్రీడమ్ ఫైటర్స్ ఆ బ్రిటిష్ వాళ్ళని భరించారు. నేను మిమ్మల్ని ఎన్ని చోట్లను వెతకను. మీరు అసలు ఏమైపోయారు? ఈయన మా ఇంట్లోనే ఉన్నారు. ఈయన కోసమే మేము పులావ్ చేయబోతున్నాము. నాకు మతిమరుపు అనే రోగం ఉంది. నేను మీ ఇంటికి వచ్చే దారినే మర్చిపోయాను. అందువల్లే నేను గుడ్డు వాళ్ళ ఇంట్లో ఉన్నాను. గుడ్డు. అయ్యో, నేను గుడ్డూరు కాదు, నా పేరు బన్నీ. నేనే చెప్పానుగా నాకు మతిమరుపు అనే రోగం ఉందని. అర్థమైందా పంకజ్? నేను పేరు కూడా మర్చిపోయాను. మతిమరుపు నాకు అలవాటైపోయింది. ఒక రోజు ఏమైందంటే, చెప్పండి. అందుకని నేను ఒక రోబోట్ ని తయారు చేశాను. అది అన్ని గుర్తు పెట్టుకుంటుంది. దాన్ని ఎక్కడ పెట్టానో మర్చిపోయానే. ఇదిగో పాకెట్ లో ఉంది. దీన్ని ఎందుకు మీరు ఇంత కష్టపడి చేశారు? మా దగ్గర పొప్పటి ఉంది కదా, అడుగుంటే మేమే ఇచ్చేవాళ్ళం. దానివల్ల మాకు అసలు ఏ యూసు లేదు. హనీ లాంటి మిత్రుడు 100 రూపాయలకి 4 బనీన్లు, ఈ రెండింటిని ఎప్పుడు నమ్మకూడదు. ఇప్పుడు నేను దీన్ని స్టార్ట్ చేస్తాను. నా పేరు జీబీ. 256 జీబీ, 512 జీబీ. అదేనా? లేదు, అలా కాదు. నాకన్నీ తెలుసు. అయితే నా ప్రశ్నలకు సమాధానం చెప్పు. సూర్యుడికి భూమికి మధ్య దూరం ఎంత? 3 లక్షల కోటి కిలోమీటర్లు. దీన్ని ఎందుకని తోతలా చెయ్యాలి? హనీలా చేసి ఉండొచ్చు కదా. నాలాగే ఇది కూడా చాలా తెలివైన దానిలా ఉంది. తర్వాత ప్రశ్న, అక్బర్ చాలా పేదవాడైన బీర్బల్ దగ్గర ఏం చెప్పారు? ఇలా రా, ఇక్కడ వచ్చి కూర్చో. పేదరికం అనేది ఎల్లప్పుడూ ఉంటుంది. ఇవాళ ఉదయం నా బ్రేక్ఫాస్ట్ లో ఎవరు కారం కలిపారు? బన్నీ. ఆ విషయం బన్నీ అడుగు, వాడికి తెలిసేమో. వాడిని అడిగి తెలుసుకునేటట్టయితే అసలు నువ్వెందుకు మాకు? సారీ మిత్రమా. బాబాయ్, ఇది నాకు నచ్చింది. నేను దీన్ని నాతో పెట్టుకుంటాను. దీన్నా? ఈ తోతాని. ఈ తోత కావాలంటే వాళ్ళ అమ్మా నాన్న దగ్గర అడుగు. ఈ తోతాని కూడా మీతో పాటు తీసుకెళ్ళండి, కానీ సాయంత్రం లోపు తిరిగిచ్చేయండి. దీన్ని నేనే ఎగ్జిబిషన్ కి తీసుకెళ్ళాలి, కరెక్ట్ గా 8ంటికి. చప్పట్లో. సార్, నేను కాదు, వీడే. సార్, నేను కాదు, వీడే. మీ ఇద్దరిలోనే ఎవరో దొంగలించారు, కానీ దొంగ ఎవరో నాకు అర్థం కావట్లేదు. దొంగతనం చేసింది ఇతనే. దొంగతనం చేసింది ఇతనే. ఇన్స్పెక్టర్ పాండా, ఈ రోబోట్ నిజమే చెబుతుంది. తనకన్నీ తెలుసు. కానీ ఆధారం లేకుండా పోలీసు నమ్మదు. ఆ ఆధారం నేను చూపిస్తాను. ఇటు చూడండి, వీడి గెడ్డంలో క్లిప్ ఉంది. అయితే ఏంటి? దొంగ గెడ్డంలో ఎక్కడైనా క్లిప్ ఉంటుందా? అది మీకు తెలీదా? అవును, నువ్వు వీడి పిన్ని కొడుకువేగా? అవును. అయితే నువ్వు దొంగవే. దొంగలిద్దరూ అన్నదమ్ములు అన్నమాట. థ్యాంక్ యూ. నువ్వు నా ప్రాబ్లం ని సాల్వ్ చేసేసావు. శబాష్ శబాష్ శబాష్, నువ్వు నిజంగా మా పేరుని కాపాడావు. అనుమానమా?
సరే తోత నాకు విషయం చెప్పు, మేడం క్రీమ్ బిస్కెట్ ఎక్కడ పెట్టుంటారు? అలమర పైన, అలమర పైన. అరే అలమర పైన బిస్కెట్లు లేనే లేవే. బిస్కెట్లు అలమర పైన ఉన్నాయి, కానీ బామ్మ ఇంట్లో అలమర పైన. ఏంటయ్యా నువ్వు ఈ విషయం ముందే చెప్పుండొచ్చు కదా. నా నడుం విరిగిపోయింది, నీ ఊరికే వదిలిపెట్టను. అరే తోత ఎగురుతున్నాడు. అవును, ఎగురుతున్నాడు. విడుదలిచ్చిన పక్షిలాగే ఎలా ఎగురుతున్నాడు? నీ బుర్రని ఫ్రిడ్జ్ లో పెట్టావా? అది బాబాయ్ తాలూకు రోబోటు. అది ఎక్కడైనా పోయిందనుకో మనకే సమస్య వస్తుంది. అనుమానమా? మిత్రులారా, బాబాయ్ వస్తున్నారు. నేను జోర్దారు వెళ్ళి దాన్ని పట్టుకొని వస్తాం. అంతవరకు హనీ, పోపాట్ బాబాయ్కి సర్ది చెప్తుండండి. అరే ఇలా చూడండి పాల్ అంకుల్, రేపు ఇంటికి బంధువులు వస్తున్నారు. 2 ప్యాకెట్ ఎక్స్ట్రా పాలు కావాలి. అరే హనీ నువ్వేం మాట్లాడుతున్నావు? పర్వాలేదే, మీరు ఒక సైంటిస్ట్ అని గుర్తుందా? మీరు మర్చిపోయారేవే అనుకున్నాను. నా రోబోట్ తోత ఎక్కడుంది? జరిగిన విషయం మాత్రం ఆయనకి తెలిస్తే ఆ తర్వాత మన కథ అయిపోతుంది. మనం ఏదో ఒకటి చేసి తీరాలి. ఇదిగోండి ఇక్కడే ఉంది, చూడండి. నా దగ్గరికి రా తోత. దాని కాల్ని మడిచి కూర్చోపెట్టండి. ఎందుకని ఇలా అరుస్తోంది? నాలో నేను కొత్త ఫంక్షన్ ని డౌన్లోడ్ చేశాను. ఎవరైనా లేనిపోని పనులు చేశారనుకో నాకు తెలిసిపోతుంది. అందువల్ల సరే చెప్పు. నేనేం చెప్పానో చెప్పు. నాకు దెబ్బలు తినాలని ఆశగా ఉందని నువ్వు చెప్తున్నావు. ఇందా తీసుకో. సరే, కోడ్లో నుంచి గుడ్డు వచ్చిందా లేదా గుడ్లో నుంచి కోడి వచ్చిందా చెప్పు. నాకేం తెలుసు? నేనేమైనా హాస్టల్ వార్డెనా? ఎవరు ముందు వచ్చారు ఎవరు వెనక వచ్చారని చెప్పడానికి? సింపుల్ గా అడుగు. సరే నేను అడుగుతాను. నేను ఎక్కడి నుంచి వచ్చాను? మార్కెట్. లేదే. మీకు మతిమరుపు ఉంది. మీరు మార్కెట్ కి వెళ్ళి వచ్చిన విషయం మర్చిపోయారు. అనుమానమా? అర్థమయ్యే ఉంటుంది, మీకు అన్ని తెలుసని. ఒప్పుకుంటాను. నేను దీన్ని నాతో ఎగ్జిబిషన్ కి తీసుకువెళ్తాను. ఆగు రోబోట్, ఆగు. పట్టుకున్నాను. ఇది నా రోబోట్ తోత. టన్ నన్ను ఇనుముతో తయారు చేశారు. దీనికి అన్నీ తెలుసు. ఓయ్ బల్లే బల్లే, చెప్పు, ఆకాశంలో ఎన్ని నక్షత్రాలున్నాయి? ఆకాశంలో 2 మిలియన్ నక్షత్రాలున్నాయి. ఓయ్ బల్లే బల్లే, నీకెలా తెలుసు? నమ్మకం లేకపోతే రా వెళ్ళి లెక్క పెడదాం. వద్దు 2 మిలియన్లే ఉన్నాయి. తర్వాత క్వశ్చన్. బాడీలో ఎముకలు ఎన్నుంటాయి? 506 ఎముకలు. కానీ 206 కదా ఉన్నాయి. ఇప్పుడు లెక్క పెట్టి చూడు, 518 కన్నా ఎక్కువ ఉంటాయి. నేను వాళ్ళ దృష్టిని మరల్చుతాను. ఆలోగా మీరు తోతాని మార్చేయండి. ఇలా చూడండి న్యూస్ రిపోర్టర్స్, మీకు న్యూస్ కావాలనుకుంటే నన్ను అడగండి, నేను గాల్లో ఎగరగలను. ఏయ్, ఏం చేస్తున్నారు మీరు? ఆగండి. అందరూ ఇప్పుడు నన్నే చూడండి, నేను గాల్లో ఎగరబోతున్నాను.
మిషన్ సక్సెస్ఫుల్. ఏంటి అర్థమైందా పిల్లలు? నా తోతాని మీరు చాలా బాగా చూసుకున్నారు. థ్యాంక్స్ గుడ్డు. బన్నీ బన్నీ బన్నీ, నా పేరు బన్నీ. వెళ్లే ముందు ఒక శుభవార్త. మీరందరూ జీకే బుక్ చదవడం ప్రారంభించండి. రోబోట్ ని మీరు అడగొద్దు. ఏంటి అనుమానమా?